వినాయకుడు వెంటనే మిక్కిలి సంతోషించి, పితృవర్యులకు ప్రణామములు. మిమ్మల్ని లోనికి పంపితే అమ్మిచ్చిన మాట తప్పినట్లే కదా, కాబట్టి అమ్మ వచ్చిన తర్వాతే మిమ్మల్ని లోనికి పంపిస్తాను అని అంటాడు. దాంతో పరమేశ్వరునికి తీవ్ర కోపం వస్తుంది. అలా ఎంత వారించినా వినకుండా అడ్డు తగలడంతో శివుడు అరివీర భయంకరంగా నాట్యమాడి తన త్రిశూలాన్ని పైకెత్తి వినాయకుడి మీదకి విసిరివేస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ పిల్లాడి తల తెగి అవతల పడుతుంది. అతని ఆర్ధనాదాలు విన్న ఆ పార్వతీమాత పరుగు పరుగున అక్కడికి చేరుకోగా ఆ దృశ్యాలను చూసి తీవ్రంగా రోదిస్తుంది. స్వామి, ఏమి ఈ అమాయక బాలుడు చేసిన తప్పు? మిమ్మల్ని ద్వారం దగ్గర ఆపాడన్న చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధించారే, అయ్యో అని విలపిస్తుంది. శివుడు పార్వతీమాతతో, చింతించకు దేవి, ఇది కాల నిర్ణయం. నేను ఈ బిడ్డని తిరిగి బ్రతికించదా అంటూ తన గణాలను పిలిచి, రక్షకులారా, ఉత్తర దిక్కున తల పెట్టుకుని ఎవరైతే పడుకుని ఉంటారో వారి తలని తీసుకుని రమ్ము